బయట లైవ్ షో లింగారెడ్డి గారు ఈ విషయం గురించి రాజకీయం చేయడం ఇప్పుడు రఘునందన్ గారు చెప్పినట్టు అది ఏం చేయాలి వెల్లడించాలా అక్కర్లేదా దాని విషయంలో ఎలా ఉంది కదా కేంద్రం ఒక నిర్ణయం ఇప్పటికే తీసుకుంది. ఎందుకు దాన్ని రాజకీయం చేస్తున్నారు? ఇక దాని మీద రాజకీయ ఆరోపణలు మానేసే పరిస్థితి ఏమైనా ఉందా ఇప్పుడు కనీసం ఎప్పటి నుంచైనా? ఇప్పుడు మనందరికీ కూడా తెలుసు, ఇప్పుడు టీవీలలో పేపర్లలో ప్రముఖంగా వచ్చింది. మనం హైదరాబాద్ తీసుకుంటే 18,000 కోట్లు, మహారాష్ట్ర తీసుకుంటే 8,500 కోట్లు, తర్వాత ఢిల్లీ తీసుకుంటే 6,500 కోట్లు, కలకత్తా 4,000 కోట్లు. అంటే దేశంలోనే ఇంత పెద్ద భారతదేశంలో ఇక్కడే 13,000 కోట్లు ఉంటే ఆ 13,000 కోట్లు కూడా ఒక వ్యక్తి 10,000 కోట్లు ఒక వ్యక్తి ఎవరన్నా ఉండొచ్చు కదా, ఎవరన్నా అది ఆయన చెప్పలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి 10,000 కోట్లు నల్లధనం ముందేది కట్టినాడని చెప్పడం లేదు. అది ఎవరైనా కానీ ఇది చాలా తీవ్రమైనటువంటి. పార్థసారథి గారు ఏమంటున్నారు, మీరు లింక్ చేసిన దాన్ని ఓట్లకు లింక్ చేశారు, రాజకీయాలకు లింక్ చేశారు, ఇలాంటి వ్యక్తి దగ్గర ఎంత డబ్బులు ఉంటే దాన్ని రాజకీయంగా దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. సో దానికి అనుమానం వచ్చే పార్థసారథి ప్రెస్ మీట్ పెట్టుంటారు ఆ రోజు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరి పేరు చెప్పలేదు, లేఖ రాసిన తర్వాత దేవినేని రెండు పాయింట్స్ తో అధికారంలోకి వచ్చింది. ఒకటి ఏంటంటే అబద్ధపు హామీలు, అమలు చేయలేని హామీలు, అది ప్రూవ్ అయిపోయింది. రెండోది మన జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హరణం చేసేసి ఆయన ఇటువంటి ధనయజ్ఞం 1,00,000 కోట్లు రకరకాలు చెప్పేసి ఈ 2 పాయింట్స్ మీద స్కోర్ చేసుకుని అధికారంలోకి వచ్చారు. ఓకే, ఒకటి ప్రూవ్ అయిపోయింది, ఏంటి ఇచ్చిన హామీలు అమలు చేయలేనివి అని చెప్పి ప్రూవ్ పక్కన పెడదాం. ఇప్పుడు మీరు ఇన్ని రోజుల్లో కూడా 1,00,000 కోట్లు ధనయజ్ఞం అని రకరకాలుగా చెప్పారు. మీరు ప్రభుత్వ తరఫు నుంచి ప్రభుత్వ పరంగా ఆ కాంట్రాక్టర్ల మీద కానీ లేకపోతే ఆయన ధనయజ్ఞం చేసిన దాంట్లో కానీ ఎటువంటి ఎంక్వైరీ చేసి మీరు బయట పెట్టలేకపోయారు, అది పక్కన పెడదాం. ఈ రోజు మీరు అధికారికంగా 10,000 కోట్ల రూపాయలు అనౌన్స్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీరు అభిప్రాయం వచ్చేటట్టు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన మంత్రులు, జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆయన అనుకూల రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ప్రజలకి మీరు ఆధారం చూపించాల్సిన అవసరం ఉంది కదా. మొన్నటి వరకు ఆధారం చూపించారు, 1,00,000 కోట్లు అనేసారు. ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయ లబ్ధి పొందారు. ఈ రోజు ఆధారంగా చూపించాలి. మీరు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు ఉన్నారు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ కూడా రాశారు, మీరు బయట పెట్టండి, ఈ ఏపీ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇదే చెప్పారు. మీరు లెటర్ రాశారు కాబట్టి దాన్ని వినియోగించుకుని మీకు నీతి నిజాయితీ ఉంటే మీకు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని బయటపెట్టి ప్రజలు తెలియజేయండి. ఒకవేళ అది చంద్రబాబు నాయుడు గారు లేదా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు లేదా వాళ్ళదే కూడా అయ్యి ఉండొచ్చేమో. మీరు కేవలం తప్పించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర చల్లుతున్నారేమో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేవన్నీ కూడా అభూత కల్పనలు అని చెప్పి చెప్పాల్సిన అవసరం. మాజీ అధిపతి ఏం చేశారు, అరెస్ట్ చేస్తున్నారు. దేనికి అరెస్ట్ చేస్తారండి? రస్సల్ ఖైమా అనేది 3 లక్షల జనాభా ఉన్నటువంటి దేశం. అంటే మా ప్రతి నియోజకవర్గంలో 3.5 లక్షల మంది జనాభా ఉన్నారు, 2 లక్షల చిల్లర ఓటర్లకు. అక్కడ ఏం జరిగింది? ఇక్కడ మీరు ర్యాంపిక్ లో పెట్టుబడి పెట్టింది ఎవరు? రస్సల్ ఖైమా తరఫున మసూద్ అనే వ్యక్తి పెట్టినాడు. మ్యాట్రిక్ ప్రసాద్ కు భాగం ఉంది. 16,000 ఎకరాలు మంత్రివర్గ 16,000 ఎకరాలు మంత్రివర్గ తీర్మానం లేకుండా మీరు ఇచ్చినారు. అక్కడ బాక్సైట్ ఇచ్చినారు. అదే రసల్ ఖైమాకి ఇక్కడ మెదక్ జిల్లాలో భూములు ఇచ్చినారు. నిన్న బయటపడింది, 10,000 కోట్ల బయటపడింది. మీరేమంటారంటే రుజువు చేయండి అని చెప్పి చెప్తున్నారు. సిబిఐ ఎందుకు ఛార్జ్ షీట్ వేస్తుంది? 43,000 కోట్లకు సిబిఐ ఛార్జ్ షీట్ వేస్తుంది. ఆయన అడగాలని చెప్తున్నారు. కేవలం ఈడీ 2,500 కోట్లకు మాత్రమే అటాచ్మెంట్ చేసింది. అంటే ఇంకా 40,000 కోట్లకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ ఇవన్నీ కూడా అటాచ్మెంట్ చేయడమో రాబట్టడం ఉంది. దాంతో ఒక 10,000 కోట్లకు మీరెందుకు దానికి అవకాశం
లేదా దానికి? దానికి అవకాశం లేదా? అసలు నేను ఖండితం కాదండి. ఈ 43,000 కోట్ల రూపాయలు నేను సంపాదించలేదు. మా తండ్రి వివిధ కంపెనీలకు జీవాలు ఇవ్వలేదు, భూములు కేటాయించలేదు, గనులు కేటాయించలేదు, నీళ్లు కేటాయించలేదు. ఇది నాకు సంబంధం లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఖండించారా? మీరు చెప్తున్నారు కానీ ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ఈ సిబిఐ దాంట్లో ఉన్నటువంటి 43,000 కోట్ల రూపాయలు సంబంధం లేదు, మేము లబ్ధి చేకూర్చలేదు, జీవాలు ఇవ్వలేదు, నా సాక్షిలో పేపర్లో టీవీలో పవర్ ప్లాంట్ లో పెట్టుబడి పెట్టలేదని ఏ రోజున జగన్మోహన్ రెడ్డి అన్ని తెలిసి లింగారెడ్డి మీరు కొత్తగా కనుక్కుని మాట్లాడదాం లింగారెడ్డి గారు మీరు కొత్త కనుక్కున్నా అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు, మంత్రులు చెప్తా ఉన్నారు. ఇది ఆధారంతో ఉండే ఇన్ఫర్మేషన్ ఇది మీరు తెప్పించిన ఆధారాన్ని నేను బయటకు తీయాలి. నేను కూడా క్షమాపణ అడగండి. మేము అభూత కల్పనలతోనే మేము బతికాము ఇన్ని రోజులు కూడా. అభూత కల్పనలో మేము ప్రచారం చేసినప్పుడు మేము క్షమాపణ కోరుతున్నామని చెప్పి చెప్పండి మీరు. ఇక్కడ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే కాదు రఘునందన్ గారు కూడా ఒకటి అడుగుతున్నా. మరి రఘునందన్ గారు చాలా లెర్నింగ్ పర్సన్. నేను అడుగుతున్నాను, కేంద్ర ప్రభుత్వం మేము ఎటువంటి లిస్టు అనౌన్స్ చేయలేదు, ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటకు తెలియజేయబడదు, ప్రాంతం ట్రేడ్ వారీగా మేము ఇప్పుడు దాకా లిస్టులు చేయలేదని చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆయన గాని ఆయన మంత్రులు గాని చెప్పడం ఎంతవరకు సమయం మీరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు పేరే చెప్పలే. అంటే మీరు పేరు చెప్పించే ప్రయత్నం మీరు లేఖలు రాసి మీరు చేసుకుంటారు. మీ మంత్రులు చెప్పారా లేదా? మీరు లేఖలు రాసినాక చెప్తారంటే ఎవరైనా కూడా. పార్థసారథి గారు మంత్రిగా పనిచేస్తారు. మీ మంత్రులండి, మీ మంత్రులు చెప్పండి క్షమాపణ. రఘు మాట్లాడుతున్నారు, రఘునందన్ గారు అంటే మాట్లాడుతున్నారు. మీరు ఈ 10,000 కోట్లకు సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి బినామీ అయి ఉంటారని మీరు ఆరోపణలు చేస్తే మీ మీద మాట్లాడరా? అయ్యుండొచ్చామని అనౌన్స్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తున్నారు. ఒక వ్యక్తి ఆ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీకు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది? మీరు దాన్ని బయట పెట్టమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. నేను ఆయన అడుగుతున్నాను, ఇప్పుడు మీరు బయట పెట్టమంటున్నారే, పేరు బయట పెట్టమంటున్నారే, బయట పెట్టడానికి అవకాశం ఉందండి? మీకు తెలీదు? ఏం మాట్లాడుతున్నారని అడుగుతున్నా. ఈయన ముఖ్యమంత్రి మాట్లాడతాడు, వారు కూడా మంత్రిగా పనిచేసారు పార్థసారథి గారు. వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ మీనింగ్ ఏంది? మీ పేర్లు బయట పెట్టము అని చెప్తేనే వాడు స్వచ్ఛందంగానో ఏదో ఒక రకమైన ఆదాయం బయట పెట్టుకోండు. మీరు దోసుకుంటారు, లేకపోతే నయం లాంటోడు ఇంకోటి దోసుకుంటాడు కాబట్టి ఆ పేర్లు ఎట్టి పరిస్థితుల్లో బయట పెట్టారు. ఆ స్కీమ్ ఉద్దేశమే అంత బయట పెట్టరు అని ఈయన ఉత్తరం రాయడం, జగన్మోహన్ రెడ్డి నా మంత్రులు మాట్లాడడం, ఈయనకున్న పరిజ్ఞానం. పార్థసారథి గారు కేసు పెట్టండి, ఎందుకు మాట్లాడుతున్నారు? దేవినేని భూమి మీద కేసు పెట్టండి, దేవినేని భూమి మీద కేసు పెట్టండి. ఈయన మంత్రి ఉండడానికి పనికిరాడు, ఈయన మంత్రివర్గంలో రాజ్యాంగం మీద అవగాహన లేదు, ఓ పనికి మళ్ళైన మంత్రి ఉన్నాడు. వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ లో చెప్పిన పేర్లు ఏ ప్రభుత్వం కూడా బయట పెట్టది. ఈయన జగన్మోహన్ రెడ్డి పేరు బట్టి మమ్మల్ని డిఫేమ్ చేసిండు అని సూట్ అయ్యండి. ఎందుకు టీవీలలో ఎందుకు పెడతారు? మీరు కూడా మంత్రి పెట్టిరు కదా, మీరు కూడా మంత్రి పనిచేసిరు కదా. పార్థసారథి గారు ప్రజల్ని తప్పుదోవ పట్టియకండి, ప్రజల్ని తప్పుదోవ పట్టియకండి. ఒక్క నిమిషం పార్థసారథి గారు ప్రచారం చేసినప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుంది? కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా, మేము ఎవరి పేర్లు ప్రకటించలేదు, ఏ వ్యాపార వర్గానికి సంబంధించి ప్రకటించము, అది వాలంటరీ డిస్క్లోజర్ లేదు. పార్థసారథి గారు ఒక నిమిషం వినాలే దయించి. మీరు కూడా మంత్రి చేసిన జనాలకి ఎందుకంటే తప్పుడు సంకేతాలు పంపుతారు? తప్పుడు మాట్లాడటాన్ని తప్పు అని అనండి. మాకేం పాత్ర ఉంది అందులో? అరుణ్ జైట్లీ బీయింగ్ ద కేంద్ర ఆర్థిక మంత్రిగా వీడిఎస్ స్కీమ్ లో, ఐడిఎస్ స్కీమ్ లో ప్రకటించినటువంటి వ్యక్తుల పేర్లు, సంస్థల పేర్లు ఎట్టి పరిస్థితులలో బయటికి ప్రకటించడం కుదరదు అని స్పష్టంగా చెప్పిండ్రు. జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరం రాసిన, చంద్రబాబు నాయుడు గారు ఇంకొకటి చేసిన,
అది జరగని పని పార్థసారథి గారు, మీకు కూడా తెలుసు. అట్లాంటప్పుడు మాత్రమే స్వచ్ఛందంగా కొంతమంది ముందుకొచ్చి ఆ పథకాన్ని వాడుకొని 45% ట్యాక్సీలు కడతారు. కేంద్ర మంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు. తీసుకుంటారు. పార్థసారథి గారు మీరు కంప్లైంట్ ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం ఇంత స్పష్టంగా ప్రకటన చేసిన తర్వాత దేవినేని ఉమా అనేటువంటి మంత్రి మా నాయకుడి పేరు తీసుకొని అబద్ధాలని ప్రచారం చేస్తూ మా పరువుకు భంగం వాటిల్లేలా చేసిండు అని ఒక డిఫమేషన్ అయ్యండి పార్థసారథి గారు. అది ప్రజలకు సరైనటువంటి కేంద్రం పాత్ర లేదు. చంద్రబాబు నాయుడు గారు మేము జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెడతాం. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు బినామీ అయి ఉంటారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పినారు కాబట్టి మేము కూడా కేసు పెడతాం. జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టచ్చు. పెట్టండి, మీరు తప్పకుండా పెట్టండి. అంతే వినండి. డిస్క్లోజర్ స్కీమ్ పెట్టడం ఉద్దేశమే అది. ఇప్పుడు ఇంతకుముందు రఘునందన్ గారు చెప్పినట్టు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బును డిస్క్లోజ్ చేయడం అనేటువంటిది రహస్యంగా ఉంచాలని వాడు చేస్తాడు. లేకుండా నిజంగా అది ఎందుకు స్వాగతించాలంటే ఇలా మన భూమిని ఎవరికైనా డెవలప్మెంట్ ఇచ్చిన 60-40 50-50 ఇచ్చినట్టు ఉన్న ధనాన్ని ఆయన ఉన్నట్టు ధనాన్ని 45% ఇలా అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడానికి స్వాగతించాలి. 13,000 కోట్లు ఉమ్మడి రాష్ట్రంలో సంపాదించినటువంటి వ్యక్తి మీద డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలనేటువంటి అడిగి హక్కు ఉండొచ్చు. కానీ చట్టపరంగా అటువంటి అవకాశాలు లేనటువంటి సందర్భంలో ఎవరికి వారు ఊహించుకొని ఇది 2 రాజకీయ పార్టీల మా గొరకే డిస్క్లోజర్ స్కీమ్ పెట్టినట్టుగా ఈ 2 రాజకీయ పార్టీలు దీన్ని ఒక అపహాస్యంగా చేసేటువంటి విధంగా మాత్రం దీన్ని తీసుకోవద్దు. ఎవరైతే ఉన్నారో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ అటు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా 1,000 కోట్ల రూపాయలు సంపాదించారు అనేటువంటిది ఇవాళ జగమెరిగిన సత్యం. దాన్ని ఎవరెవరైతే డిస్క్లోజ్ చేస్తారో అందులోంచి కొంత రాబట్టుకునేటువంటి ప్రయత్నం వేరే వల్ల అయితే జరిగేది కాదు. చట్టపరంగానైనా 45% తీసుకునేటువంటి ఒక బృహత్తర అవకాశం ఈ డిస్క్లోజర్ వల్ల ప్రజలకు లభించింది. దాన్నైనా కూడా మీరు ఆహ్వానించకుండా 10,000 కోట్లకి ఇలా టార్గెట్ చేసి అనవసరమైనటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరొకరు బురద చల్లుకొని మంత్రిగా పార్థసారథి గారు పనిచేసిండ్రు, దేవినేని ఉమా మంత్రిగా పనిచేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు మొత్తం దేశానికి ఆయన్ని వెళ్ళినని అనేక సందర్భాలు చెప్పుకున్నాడు. ఇలా 10,000 కోట్ల రూపాయలు చెప్పి ఇక్కడ ఏం అనుమానాలు వస్తాయంటే కేంద్ర ప్రభుత్వం ఏ స్కీమ్ అయితే పెట్టిందో ఈ 13,000 కోట్లకు సంబంధించినటువంటి ఆంధ్రకు వస్తే ఆ ఇన్ఫర్మేషన్ చంద్రబాబు నాయుడుకి ఎట్లా వచ్చింది అనేటువంటిది ఇలా వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈ అనుమానాలు నివృత్తి చేయాల్సినటువంటి చెప్పలేదండి. ఇన్ఫర్మేషన్ పేరు చెప్పకుండా టీవీలలో పేపర్లలో మీరు పేరు టార్గెట్ చేస్తారు. ప్రస్తావించలేదు. జగన్మోహన్ రెడ్డి లేకపోయిందే మా వాళ్ళు స్పందించినారు. చంద్రబాబు నాయుడు గారు బినామీ అయ్యింది తర్వాత ఈ డబ్బు నీదే ఉంటుందని చెప్పి రాసినట్టు వాళ్ళు ప్రకటించారు. ఆయన పేరు ఇదే రాజకీయ రిషి గారు ఒక నిమిషం. రిషి గారు చెప్పండి. హలో, చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి. కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఇటువంటి ఇన్ఫర్మేషన్ మేము డిస్క్లోజ్ చేయము, బయట పెట్టము అని చెప్పింది. ఫ్రాడ్ మెసేజెస్ నమ్మొద్దని చెప్పింది. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న నాయకుడే దీన్ని బయట పెట్టినప్పుడు భారతీయ జనతా బీజేపీ ఉండకపోవచ్చు, తెలుగుదేశం పార్టీ రాజకీయ లబ్ధి పొందడానికి దీన్ని వినియోగించుకుంటుందని చెప్పేసి భావించడానికి అవకాశం ఉందా లేదా? లేకపోతే ఒక విధానాన్ని మీరు భ్రష్టు పట్టించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా లేదా? చంద్రబాబు నాయుడు గారు పేరు ప్రకటించలేదు. పేరే కాదు, ఒక వ్యక్తి అని చెప్పాడు. ఒక వ్యక్తి ఎట్లా వచ్చింది ఒక వ్యక్తి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవ్వాలి? జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవ్వాలి? ఒక వ్యక్తి 10,000 కోట్లు చెప్పాడని చెప్పేసి చెప్పలేదే. చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి అని చెప్పేసి ఎట్లా తీసుకొచ్చాడు. దాని తర్వాత వాళ్ళ కేబినెట్ కొలీగ్స్ జగన్ గారి పేరు, తర్వాత ఆయనకి సంబంధించిన విశ్లేషకులు జగన్ గారి పేరు. అంటే ఈ విధంగా మీరు ఒకటి డిజైన్ చేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వాలను లేకపోతే ఆయన మీద బురదల్లి కార్యక్రమం చేస్తున్నట్టు మీకు అనిపిస్తలేదా? ఇప్పుడు కొత్తగా బురద చల్లడానికి మీ దగ్గర మీ చొక్కాలు ఖాళీ లేవంటే ఆల్రెడీ మీరు అన్ని చల్లుకొని ఉంటారు. మేము కొత్తగా ఏం చేస్తాం? మీకు బురద లేనటువంటి ప్రదేశం ఆనందా మీ శరీరంలో మీ దుస్తుల్లో అంతా బురద ఉన్నారన్నమాట. అది కడుక్కునే ప్రయత్నం చేయండి. ఇంకా
ఆ అందరిపైన అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి మీరు కేంద్ర ప్రభుత్వం మీరు ప్రత్యారోపణలు చేసుకుని ఇదేదో మునిగిపోయేటువంటి పార్టీ బాధ కూడా ఉందని చెప్పి ఇది మనుగడ కోసం ప్రచారం చేస్తున్నప్పుడు దేనికి పనికొస్తుంది? అటువంటి సీక్రెట్ ని బయటపెట్టినప్పుడు రాజ్యాంగ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు? ఇది ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ చేస్తే ఏం చేయాలి దీన్ని చెప్పండి ప్రజలకి. అసలు కేంద్ర ప్రభుత్వం మాట్లాడే మాటల మీద నమ్మకొచ్చా నమ్మకూడదా? మీరంతా కూడా మీరు రాజకీయ వినియోగించుకుంటున్నారు కాబట్టి వాస్తవాలు బయటపెట్టమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. పార్థసారథి గారు, విషయం ఏంటంటే 30వ తారీఖు రోజు సాయంత్రంకి ఈ స్కీమ్ అయిపోయింది రిషి గారు. 1వ తారీఖు రోజు ఉదయం స్క్రోలింగ్ స్టార్ట్ అయినాయి. అప్పటికి ఈ లిస్ట్ ఇంకా రిజర్వ్ బ్యాంకు లేదా ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ డిటిఓలు ఇంకా దాన్ని క్రోడీకరించలేదు, చేయలేదు. కేంద్ర కేబినెట్ ముందుకు విషయాలు రాలేదు. ఆర్థిక మంత్రి గారు ఇంకా అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టలేదు. మీడియా కొంత ఉత్సాహంగానో లేదా ఏదో ఒక రకంగా మీడియాకు ఉన్నటువంటి సోర్సెస్ ద్వారా ఒక వ్యక్తి కొంతమంది ఒక సంస్థనో ఒక కుటుంబమో చేసింది అని చెప్పి పేపర్లలో టీవీలలో లీకేజీలు స్టార్ట్ అయినాయి. దాన్ని కావాలని ఇక్కడ రాజకీయంగా ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడానికి వాడుకున్నారు తప్పితే దీంట్లో సిబిడిటి పాత్ర కానీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పాత్ర కానీ లేదు. మీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయని ఈ ఆరోపణ చేసింది కాబట్టి మీరేమైనా లీక్ చేసినారా అనేది పార్థసారథి గారు కానీ వైసీపీ నాయకులు కానీ అడుగుతున్న ప్రశ్న. అది కేంద్ర ప్రభుత్వానికి ఇంకా క్రోడీకరించబడి లిస్టు పోకముందే, ఆర్థిక మంత్రి అఫీషియల్ అనౌన్స్ చేయకముందే కొన్ని మీడియా ఛానల్లో వచ్చినటువంటి దాని మీద 2 రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు స్పందిస్తున్నారు. దయించి ఇద్దరు కూడా బాధ్యత గల స్థానాల్లో ఉన్నారు. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకండి. పార్థసారథి గారు చెప్పినట్టు మీ మీద బురద పడుతున్నప్పుడు లీగల్ రెమెడీస్ మీకున్నాయి సార్. వారు ఏదో 1,00,000 కోట్లు దోసుకున్నారన్నారు, దానికి కేసులు అయినాయి, అన్నీ అయినాయి, వారు ఫేస్ చేస్తా ఉన్నారు. ఇంకా మీ దగ్గర ఇంకేమైనా కొత్త ఆధారాలు ఉంటే మీరు అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అయింది, కొత్త కేసులు పెట్టుర్రి. ప్రజలకి మంచి పరిపాలన కానీ ఒక మంచి స్కీమ్ తీసుకొని వచ్చి ఈ దేశంలో ఉన్న నల్లధనాన్ని తెల్లజేయడానికి చేస్తున్నప్పుడు అది 2 వ్యక్తుల మధ్యనో 2 కుటుంబాల మధ్యనో పంచాయతీగా మార్చి ప్రజల్ని మాత్రం దయచేసి కన్ఫ్యూజ్ చేయకండి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తరఫున మళ్ళీ క్లియర్ గా గడగరికలుగా అరుణ్ జైట్లీ గారు రేపు మాపు మాట్లాడబోతా ఉన్నారు. ఎందుకంటే రేపటి నుంచో ఎల్లుండి నుంచో దాడులకి గ్రీన్ సిగ్నల్స్ రాబోతున్నారు. ఒక నిమిషం సార్. కేంద్ర ఆర్థిక మంత్రి గారు చాలా క్లియర్ గా రేపు లేదా ఎల్లుండి మీడియాను ఉద్దేశించి మళ్ళీ ఈ నల్లధనానికి సంబంధించి ఒక చిన్న సవరణకు సంబంధించి మాట్లాడబోతా ఉన్నారు. ఆ సందర్భంగా ఖచ్చితంగా పార్థసారథి గారు కోరుకున్నటువంటి క్లారిటీ మళ్ళీ వస్తుంది. మా భాగస్వామ్య పార్టీలకు గానీ కేబినెట్ లో భాగస్వాములైనటువంటి మంత్రులకు గానీ ఈ డిస్క్లోజర్స్ ఏవి కూడా ఉండవు. నేను ఎంత ఖచ్చితంగా ఎందుకు చెప్తా ఉన్నానంటే దయించి సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన రోజే ప్రధానమంత్రి చాలా స్పష్టంగా కేబినెట్ సమావేశం అయితే ఆ రోజు సాయంత్రమో మరుసటి రోజు ఉదయమో ఎవరూ మాట్లాడొద్దు, సంబంధిత మంత్రి కేవలం పారికర్ గారు మాత్రమే మాట్లాడతారు, అర్థరహితంగా అసత్య ఆరోపణలు రకరకాలైనటువంటి ప్రచారాల గురించి దయచేసి కేబినెట్ హాఫ్ ఇన్ఫర్మేషన్ తోటి కేబినెట్ మంత్రులుగా ఉన్నోళ్ళు కానీ బాధ్యతలు ఉన్నోళ్ళు కానీ మాట్లాడొద్దని చెప్పిండ్రు. కాబట్టి నరేంద్ర మోడీ గారు రేపు ఆర్థిక మంత్రి గారు కూడా అదే చెప్తారు. కేంద్ర కేబినెట్ లో భాగస్వాములు ఉన్న ఎవరికి కూడా లిస్టులు ఇవ్వబడవు. ఆ డిస్క్లోజర్ ప్యూర్లీ కాన్ఫిడెన్షియల్ గా ఉంటుందనేది గౌరవ మంత్రిగా పనిచేసినటువంటి పార్థసారథి గారు కూడా తెలుసు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక చట్టం చేసినప్పుడు రాజ్యాంగ పరిమితులకు చిన్న కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకుంటే బెటర్. నేను ఒకటి లాస్ట్ ఫైనల్ గా చెప్తాను. రఘునాథ్ గారు చెప్పిందంతా కూడా చాలా బాగుంది, నేను కాదనట్లా. కేవలం కేంద్ర ఆర్థిక మంత్రి గారు మాత్రమే దీని మీద స్పందించాలని మోడీ గారు సూచన ఇవ్వడం చాలా మంచిది. కానీ ఉద్దేశపూర్వకంగా మీ భాగస్వామ్య పార్టీ మీరు ఇటువంటిది రూమర్స్ ఖండిస్తారా ఖండించరా? దీన్ని ఒక సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి, మీ భాగస్వామి పార్టీ ముఖ్యమంత్రి ఒక వ్యక్తి అనౌన్స్ చేశారని చెప్పేసి ఆయన ప్రకటించాడు. తర్వాత పేరు పెట్టి ఫలానా వ్యక్తి ఇది అనౌన్స్ చేశారని చెప్పేసి సంబంధిత మంత్రులు ప్రకటిస్తున్నారు. దీన్ని మీరు తప్పుగా భావించి దీని మీద చర్య తీసుకుంటానికి కానీ ఖండించడానికి మీరు ప్రయత్నం చేస్తారా లేదా? భారతీయ జనతా పార్టీ 100% ఆ స్కీమ్ లో వచ్చినటువంటి వ్యక్తుల పేర్లు, సంస్థల పేర్లు ఎవరికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ప్రొపగండా చేయలేదు, అందించలేదు. తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యక్తిగత హోదాలో, ముఖ్యమంత్రి హోదాలో చేస్తున్నటువంటి దుర్మార్గపు అసత్యపు ప్రచారాలు ఏమన్నా ఉంటే వాటిని మీరు ఖండించండి. వాటికి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. ఒకవేళ వారి దగ్గర ఏమైనా సమాచారం కేంద్ర ప్రభుత్వం ఖండించాలండి. మీ స్కీమ్ ఆర్థిక మంత్రి గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా ఆ వీడియో స్కీమ్ లో వచ్చినటువంటి పేర్లు, సంస్థలు ఏవి కూడా మేము ప్రకటించలేదు, పుకార్లు నమ్మొద్దు, అట్లా ప్రచారం చేసే వ్యక్తులకి మాకు సంబంధం లేదని మళ్ళీ ప్రకటిస్తారు. ఆర్థిక మంత్రి మళ్ళీ ప్రకటిస్తారు. నేను కూడా చెప్తున్నాను సార్, ఎవరైనా అట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే దయించి వాటిని నమ్మకండి.
డిస్క్లోజ్ చేయకూడదు, పూర్తి నిషిద్ధమైన ఇన్ఫర్మేషన్ ని బయటికి పెట్టకూడదని చెప్పి మీరు పెట్టినప్పుడు ఆయన ఇటువంటి ఫ్రాడ్ లింక్ మెసేజెస్ ని తప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు మీరు హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక గుర్రాల వ్యాపారి, అతను పునాలో సెటిల్ అయినాడు. 54,000 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్. నేను చెప్పేది కేవలం ఆదాయం కాదు, అతను సంపాదించినటువంటి డబ్బుకు 54,000 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ అవుతుందని చెప్పి పేపర్లు వచ్చింది. అతను హైదరాబాద్ చెప్పేది. ఇటువంటి విషయాలు ఎన్నో ఎవరన్నా అయ్యుండొచ్చు. మనం చూస్తున్నాం. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది డిస్క్లోజర్ చేసిన వాళ్ళు ఎవరు, లేకపోతే వాళ్ళు ఏం చేయాలి, చేయని వాళ్ళు ఏం చేయాలనేది కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అర్థం చేసుకోవాల్సింది శాఖలు చూసుకుంటే దీన్ని దయచేసి రాజకీయం చేయడం వల్ల ఉపయోగం లేదనేది ఈ చర్చ ద్వారా మనం చెప్పే పాయింట్. థ్యాంక్ యూ పార్థసారథి గారు, థ్యాంక్ యూ లింగారెడ్డి గారు, థ్యాంక్ యూ దేవప్రసాద్ గారు, థ్యాంక్ యూ రవీంద్ర గారు. ఇది వాళ్ళ లైవ్ షో. రేపు లైవ్ షోలు తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.